మన రావు గారి ఇంటి భోజనంలో ఎప్పుడు పాజిటివ్ కామెంట్సేనా, దీంట్లో ఉన్న బొక్కలు కూడా చెప్తా వినండి. పాయింట్ నంబర్ 1, పికిల్ ప్రైస్. 1100 కేజీ అనగానే వామ్మో అని అనుకుంటారు. 1100 కేజీ అని ఎందుకో కూడా నేను చెప్తా. ఎక్కువ బల్క్లో చేస్తే దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. నేను ఎవరైనా అడిగితేనే చేసి ఇస్తా, స్టాక్ మాత్రం పెట్టను. సో దాంట్లో ఏం ప్రాఫిట్ రాదు. నాకు ప్రాఫిట్ రాందే ఈమె ఎందుకు చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నాది చిన్న బిజినెస్ కదా, వాళ్ళకేమైనా నచ్చి ఇంకెవరికైనా చెప్తారనే ఉద్దేశంతో నేను వచ్చిన కస్టమర్ని రిటర్న్ పంపకుండా వాళ్ళకి నేను చేసి ఇస్తా. నేను ఇచ్చేటప్పుడే చెప్తా, ప్లీజ్ 3 days ఆగిన తర్వాత తినండి, ఇప్పుడు తింటే ఆ ఫ్లేవర్ తెలియదు అని మరీ చెప్తా. ఇంటికి తీసుకుపోగానే టేస్ట్ చేస్తారు, చేశాక మాకు ఫ్లేవర్స్ తెలియట్లే అని చెప్తారు. సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోవాలి తగ్గితే, ఎందుకంటే కొందరు తింటారు కొందరు తినరు. పాయింట్ నెంబర్ 1 క్లియర్ కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, చికెన్ పికిల్ ముక్క ఎందుకు గట్టిగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలి కానీ ముక్క మెత్తగా ఉండాలి. మరి కర్రీకి పికిల్కి ఏం తేడా? పికిల్లో ఉన్న ముక్క మాత్రం గట్టిగానే ఉంటుంది, అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఎవరిని హర్ట్ చేయాలని చెప్తలేను, నా ప్రాబ్లమ్ని మీకు చెప్తున్నా నేను అంతే, సారీ.